మధురవాడ యోగాంధ్రను విజయవంతం చేయడం ద్వారా విశాఖ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర నిర్వహణ ఏర్పాట్లపై పీఎం పాలెంవి కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో విశాఖ పేరు నమోదు కానున్న నేపథ్యంలో యోగాంధ్ర నిర్వహణను సవాల్గా తీసుకోవాలన్నారు. హుద్హుద్ తుపాను తీవ్రత నుంచి విశాఖ ప్రజలు వేగంగా కోలుకున్న తీరు ప్రధాని మోదీని ఆశ్చర్యపరిచిందని, ఇక్కడి ప్రజల అంకితభావం, క్రమశిక్షణ పట్ల ఆకర్షితులై యోగాంధ్రకు విశాఖను ఎంపిక చేశారని పేర్కొన్నారు. అధికారులు ఏదైతే మనం ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నామో దానికి సంబంధించి ఏర్పాట్లు ఏంటి అని కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా మనందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఛాలెంజింగ్ టాస్క్. అసలు ఇంటర్నేషనల్ యోగా డే దేశంలో అన్ని సిటీస్ ఉంటే ఎందుకు వైజాగ్లో పెట్టారో కూడా ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఈవెంట్ని ఒక వరల్డ్ లెవెల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వచ్చేటట్టుగా చేయాలంటే ప్రధానంగా దానికి అనుకూలమైన సిటీ కావాలి. అనుకూలమైన సిటీ అంటే ముఖ్యంగా అక్కడ ప్రజలు పార్టిసిపేషన్ కానీ, డిసిప్లిన్ కానీ, లేకపోతే కమిట్మెంట్ కానీ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నది ఏది అని చెప్పి ఆలోచించినప్పుడు అందరూ కూడా ముందు గుర్తొచ్చింది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. అటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన విశాఖ నగరానికి ఈ ఈవెంట్ హోస్ట్ చేసే ఆపర్చునిటీ మనకు వచ్చింది. దానికి కూడా ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో చెప్పింది ఏంటంటే, మనకి హుద్హుద్ తుఫాన్ మీకు గుర్తుంది. అంత పెద్ద కలామిటీ వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నం ప్రజల యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత అంత కలామిటీలో కూడా ప్రజలు అంత పాజిటివ్గా థింక్ చేసి ఆయనకు ఇచ్చిన రిసెప్షన్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఇటువంటి చోట ఇటువంటి ఈవెంట్ పెడితే గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పని ప్రత్యేకంగా దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తాం చెప్పారు. మనం ఎందుకంటే పెద్ద పెద్ద క్రౌడ్లో మీటింగ్ పెట్టి ఉండొచ్చు, లేకపోతే రకరకాల పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకుని ఉండొచ్చు. ఒక ఈవెంట్ ఆ యోగా అనే ఒక కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పెట్టుకుంటుంది. అది కూడా టైమింగ్ కూడా మీకు చెప్పారు. చాలా స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ టైం, ఆ టైం నుంచి ఆ టైం దాకే ఉండాలి. దాంట్లో కూడా ఇందాక మన అధికారులు చెప్పినట్టుగా దీంట్లో చాలా చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎక్కడో అనకాపల్లి నుంచో, లేకపోతే శ్రీకాకుళం నుంచో, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఆ టయానికి ఇక్కడ రావాలంటే వాళ్ళు మిడ్ నైట్ ఏదో బయలుదేరాలి. బయలుదేరి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున వాళ్ళకి స్నానాలు అయ్యేలాగా, లేకపోతే వాళ్ళకి మిగతా కాలకృత్యాలు ఎలా చేసుకోవాలి, వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఆ డిసిప్లిన్గా వాళ్ళకి అలాట్ చేసిన ఆ ప్లేస్లోకి ఏదైతే వాళ్ళు ఒక బాక్స్ లాంటిది ఇండికేట్ చేస్తూ ఉన్నారో అక్కడ మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఉండటం. దాంతోపాటు ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. అతను వచ్చారు దానికి ఆ క్యూఆర్ కోడ్ కానీ, లేకపోతే మిగతా ఏదైతే దీంతో ప్రకటన చేస్తున్నారో దాంట్లో అందరూ కూడా మళ్ళీ వాల్సిన అవసరం. ఇవన్నీ జరగాలంటే దీనికి చాలా చాలా పట్టుదలతోటి, చాలా ఒక కమిట్మెంట్తో అందరం కలిసి చేస్తేనే ఇది అవుతాం. ఇప్పటికే దీని మీద కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 2-3 వీక్స్ మీరు కూడా చూస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ దాకా ఇక్కడ మొత్తం ఉన్న అందరూ కూడా టోటల్ చెప్పాలంటే యంత్రాంగం అంతా కూడా రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ప్రధానంగా ఈ యోగా డే గురించి అరేంజ్మెంట్స్ అందరూ ఉంటా ఉన్నారు. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనే దానికి మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమం గురించి ఏర్పాటు ఎలా అవుతుందో తెలుసుకోవడం కోసం ఎల్లుండి విశాఖపట్నం వస్తా ఉన్నారు. ఎల్లుండి మార్నింగ్ కలెక్టరేట్ లో అధికారులు మిగతా వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత మన పార్టీ నాయకులతో ఒక మీటింగ్ ప్రత్యేకంగా కూడా పెట్టుకుంటా ఉన్నాం. అది కూడా మన ఈ వెన్యూలోనే పెడతా ఉన్నాం. అంటే ముఖ్యమంత్రి గారి లెవెల్లో వచ్చి ఒక కార్యక్రమాన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతుందో సమీక్షిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కార్యక్రమానికి ఎంత ప్రయత్నించారు.